హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి ఎలిజిబిలిటీతో పాటు వారికి సంబంధించిన ఒక వెబ్‌సైట్ కూడా విడుదల చేయడం జరిగింది. ఈ వెబ్‌సైట్‌లో మీకు సంబంధించి వెరిఫికేషన్ అనేది చేయకపోయినా, లేదా మీకు పథకానికి ఎలిజిబిలిటీ అనేది రాకపోయినా, ఇతర సమస్యలు అన్నిటికి సంబంధించి ఈ యొక్క వెబ్‌సైట్‌లో మీరు రిజిస్ట్రేషన్ గనుక చేసుకున్నట్లయితే వెంటనే మీకు పరిష్కరించి మీకు కొత్త ఇల్లు వచ్చే విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలైతే చేపట్టడం జరిగింది. అయితే ఎవరికి ఈ యొక్క వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎవరికి ఇంకా వెరిఫికేషన్ అయితే చేయలేదో మీకు ఇంకా ఎందుకు వెరిఫికేషన్ అనేది చేయలేదు? ఎప్పుడు వెరిఫికేషన్ అనేది చేస్తారు? అనే దానికి సంబంధించి ఒక సూపర్ పాయింట్ కూడా నేను మీకు ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. తప్పనిసరిగా తెలంగాణకు సంబంధించిన ప్రతి ఒక్కరు ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్ల పథకం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో అటువంటి వారందరికీ రానున్న రోజుల్లో మీకు ఇల్లు అనేది రావాలంటే తప్పనిసరిగా మీరు మన టాక్ షో ఛానెల్ ఫాలో అనేది అవ్వండి. ప్రతి పాయింట్‌ను, ప్రతి ఒక్క విషయాన్ని మీకు క్లియర్‌గా నేనైతే చెప్తాను. ఆల్రెడీ ఉదయమే ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన తాజా అప్డేట్ కూడా తెలియజేశాను. మరొక వీడియోలో మరొక అప్డేట్ గురించి నేను మీకైతే తెలియజేస్తాను. దీనికన్నా ముందుగా మీరు వెంటనే మన టాక్ షో ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత వీడియోలో ఇప్పుడు నేను మీకు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అలాగే దీనికి సంబంధించి ఏ విధంగా మీకు ఎలిజిబిలిటీ అనేది రాబోతుంది, అలాగే కొత్త ఇల్లు రావాలంటే ఎటువంటి కండిషన్స్ అనేది ఉన్నాయి, దీనికి సంబంధించిన ఆన్‌లైన్ డెమో కూడా నేను మీకు ఇప్పుడైతే చూపిస్తాను. ముందుగా మనకు తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 26వ తేదీన ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు. ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి ఈ రోజుటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఏదైతే ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్ల పథకం కోసం ఈ యొక్క వెరిఫికేషన్‌లు అయితే స్టార్ట్ చేయడం జరిగింది. 21వ తేదీ నుంచి 24వ తేదీ మధ్యలో గ్రామ సభలనేది పెట్టిన తర్వాత లబ్ధిదారుల జాబితా అయితే ప్రదర్శించబోతున్నారు. అయితే చాలా మందికి సంబంధించి ఈ యొక్క వెరిఫికేషన్ అయితే ఇంకా మాకు చేయలేదు. ఫోటోలనేది మాకు తీసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయలేదని, మా ఇంటి వద్దకు అధికారులు రాలేదని చాలా మొత్తంలో కంప్లెయింట్ అయితే వస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే, ఎవరికైతే ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం కోసం అప్లై అనేది చేసుకుని ఉన్నారో వారికి సంబంధించిన ఈ యొక్క సర్వే అనేది సరిగ్గా జరిగిందా లేదా తెలుసుకోవడం కోసం, లేదా ఆ యొక్క సర్వేలో ఏదైనా సరే అవకతవకలు జరిగాయనేది తెలుసుకోవడం కోసం ఈ యొక్క ఇందిరమ్మ ఇల్లు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అని ఈ యొక్క వెబ్‌సైట్ అయితే ప్రారంభించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఈ యొక్క ఫైనాన్షియల్ ఇయర్‌కి సంబంధించి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉన్న లబ్ధిదారులు ఉన్నారో వారికి మాత్రమే, అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అంటే బిలో పావర్టీకి సంబంధించి రేషన్ కార్డ్ కలిగిన వారందరికీ ఈ యొక్క పథకాన్ని అయితే అమలు చేయబోతున్నారు. అటువంటి వారందరికీ కొత్త ఇల్లు అయితే శాంక్షన్ చేయబోతున్నారు. అది కూడా ఎవరికైతే సొంత ఇంటి స్థలం కలిగి ఉన్నారో వారికి మాత్రమే ఈ యొక్క పథకాన్ని మొదటి విడతలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు. అయితే తప్పనిసరిగా ఈ యొక్క రసీదులో మీకిక్కడ ఇందిరమ్మ ఇళ్ల పథకానికి టిక్ మార్క్ అనేది ఎవరికైతే పెట్టున్నారో వారికి మాత్రమే ప్రస్తుతం వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు. ఇందులో చూసుకున్నట్లయితే మనకు ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి ప్రజాపాలనలో ఈ యొక్క అప్లికేషన్ అయితే చాలా మందికి ఇచ్చారు. ఈ యొక్క అప్లికేషన్‌లో ఇందిరమ్మ ఇళ్ల పథకం కోసం ఇక్కడ మీకు సంబంధించి టిక్ మార్క్ అనేది పెట్టుకొని ఉన్నట్లయితే ఆ యొక్క వివరాలు మీకు ఈ యొక్క రసీదులో ప్రజాపాలనకు సంబంధించిన దరఖాస్తు రసీదులో మీకు సంబంధించిన డీటెయిల్స్ అనేది పూర్తిగా ఎంటర్ చేసి ఇక్కడ దరఖాస్తు సంఖ్య అనేది ఇచ్చి మీ యొక్క పేరు అనేది రాసిన తర్వాత మీకు ఎటువంటి పథకాలకు అప్లై అనేది చేసుకున్నారో ఆ యొక్క పథకాలకు ఇక్కడ టిక్ మార్క్ అయితే పెట్టడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఇక్కడ ఇందిరమ్మ ఇళ్ల పథకానికి టిక్ మార్క్ అనేది మీకు పెట్టి ఉన్నట్లయితే మాత్రమే మీ యొక్క వివరాలు అనేది ఆన్‌లైన్‌లో నమోదైతే చేయబడతాయి. ఇలా మీకు ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ఇక్కడ టిక్ మార్క్ అనేది పెట్టలేదంటే మీకు ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి వెరిఫికేషన్‌కి మీ సంబంధిత అధికారులు మీకైతే రారు. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా 80 లక్షల మందికి సంబంధించిన అప్లికేషన్‌లు అనేది ఆన్‌లైన్‌లో నమోదైతే చేస్తున్నారు కాబట్టి, వీరందరికీ సంబంధించి ప్రస్తుతం ఆన్‌లైన్‌లో మీ యొక్క డేటా అనేది వచ్చిన వెంటనే సంబంధిత అధికారులు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి ఎవరెవరు ఈ యొక్క టీమ్ అనేది మీకు వచ్చి వెరిఫికేషన్ అనేది చేయాలి అనే దానికి సంబంధించి ఇప్పటికే జీవో అయితే విడుదల చేయడం జరిగింది. ఇచ్చిన జీవోలో భాగంగా సంబంధిత అధికారులు మీ యొక్క ఇంటి వద్దకే వచ్చి వెరిఫికేషన్ అయితే చేస్తారు కాబట్టి, ఈ యొక్క వెరిఫికేషన్‌లో అవకతవకలు జరిగాయా? లేకపోతే మీరు అందుబాటులో లేకపోయినా, లేదా ఏదైనా సరే మరొకసారి మీకు వెరిఫికేషన్ అది చేసి ఎలిజిబిలిటీ పొందాలి అనుకున్నట్లయితే, ఈ యొక్క వెబ్‌సైట్‌లో మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సుంటుంది. ఇందులో మనకిక్కడ చూసుకున్నట్లయితే గ్రీవెన్స్ అని ఒక ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు మొబైల్ ఫోన్‌లో గనుక చూస్తున్నట్లయితే అందులో కూడా మీకు రైట్ సైడ్ 3 డాట్స్ ఉంటాయి. అది క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి గ్రీవెన్స్ ఎంట్రీ అని ఉంది కదా! ఇక్కడ క్లిక్ చేయాలి. ఆల్రెడీ మీరు గ్రీవెన్సీ గనక పెట్టుకొని ఉన్నట్లయితే అంటే కంప్లెయింట్ గనక పెట్టుకున్నట్లయితే గ్రీవెన్సీ సెర్చ్ మీద క్లిక్ చేయాల్సుంటుంది. ఇప్పుడు నేను మొదటిసారి రిజిస్ట్రేషన్ చేస్తున్నాను కాబట్టి అంటే ఇక్కడ గ్రీవెన్సీ ఎంట్రీ అని ఉంది కదా! ఇక్కడ క్లిక్ చేయాలి. ఇక్కడ వెంటనే మీరేం చేస్తారో గ్రీవెన్సీ ఎంట్రీ చేయాలంటే ఖచ్చితంగా ఇక్కడ మీరు మొబైల్ ఫోన్ నంబర్ అయితే ఎంటర్ చేయాల్సుంటుంది. ఇక్కడ మీకు సంబంధించి ఇక్కడ నా యొక్క మొబైల్ నంబర్ అయితే ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నాను. సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే దీనికొక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఓటీపీని ఇక్కడ తప్పులు లేకుండా ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఓటీపీ వెరిఫికేషన్ అయితే సక్సెస్‌ఫుల్ అయితే అయిపోతుంది. ఇక్కడ మెయిన్‌గా మనకు కొన్ని డీటెయిల్స్ అయితే వారైతే అడగడం జరుగుతుంది. ఇందులో మీరు ఏ డేటా అయితే ఎంటర్ చేశారో దాన్ని బట్టి మీకు మరొకసారి వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే అప్లైడ్ ఇన్ ప్రజాపాలన ఇందాక నేను మీకు చూపించాను కదా! ఈ యొక్క ప్రజాపాలనలో మీరు అప్లై అనేది చేసుకుని ఉంటే ఇక్కడ టిక్ మార్క్ అనేది పెట్టి ఉన్నట్లయితే మీరు అప్లై అనేది మీరైతే చేసుకున్నట్లు. ఇందులో మీరు ప్రజాపాలనకి అప్లై అనేది ఇక్కడ నో గనుక పెట్టినట్లయితే మీకు ఎన్ని డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇచ్చినా కూడా మీకు
వెరిఫికేషన్ అనేది చేసినా కూడా మీకు ఇల్లు అనేది రాకపోవచ్చు. ఎందుకంటే మీరు ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అప్లై అనేది మీరైతే చేసుకోలేదు కాబట్టి. ప్రస్తుతం ఇక్కడ ప్రజాపాలనలో మీరు అప్లై అనేది చేసుకుని ఉన్నారు కాబట్టి ఎంటర్ అనేది యెస్ అనేది పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు సంబంధించిన ఆధార్ నంబర్ అనేది ఇక్కడ ఖచ్చితంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రజాపాలనలోకి సంబంధించిన అప్లికేషన్‌కి సంబంధించి మహిళ పేరు మీద ఈ యొక్క పథకాన్ని అమలు చేయబోతున్నారు కాబట్టి వారి పేరు మీద మాత్రమే ఇక్కడ రిజిస్ట్రేషన్ అయితే చేయండి. ఇక్కడ మీకు సంబంధించి ఇక్కడ ఫస్ట్‌ది నేను మీకు చూపిస్తున్నానికి అన్నిట్లో ప్రతి ఒక్కటి ఫస్ట్‌దే నేను మీకైతే సెలెక్ట్ అయితే చేస్తున్నాను. ఇక్కడ మీకు సంబంధించి ఏదైతే వార్డు డీటెయిల్స్ అనేవి ఉన్నాయో అవి ఎంటర్ అనేది చేయండి. పంచాయతీ అయితే పంచాయతీ, వార్డ్ అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ ఖచ్చితంగా అప్లికేషన్ దారుడు ఎవరైతే ఉన్నారో అంటే ఎవరి పేరు మీద అయితే ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అప్లై అనేది చేసుకున్నారో వారి యొక్క పేరు మాత్రమే ఇక్కడ ఎంటర్ చేయండి. అలాగే ఇక్కడ జెండర్ దగ్గర మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. ఆల్మోస్ట్ అందరికీ ఇక్కడ ఫీమేలే ఉంటుంది. ఎందుకంటే ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ఆల్మోస్ట్ అందరికీ ఈ యొక్క మహిళల పేరు మీద మాత్రమే రిజిస్ట్రేషన్ చేశారు కాబట్టి ఇక్కడ మనం మొబైల్ నంబర్‌తో రిజిస్ట్రేషన్ అయితే అయ్యాం కాబట్టి ఆల్రెడీ మొబైల్ నంబర్ ఇక్కడైతే రావడం జరుగుతుంది. మెయిన్‌గా ఇక్కడ గుర్తుపెట్టుకోండి గ్రీవెన్సీ కేటగిరీ అని ఉంది కదా! ఈ యొక్క గ్రీవెన్సీ కేటగిరీ మెయిన్. ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రీవెన్సీ కేటగిరీ మీద క్లిక్ చేసిన వెంటనే మనకు కొన్ని ఆప్షన్‌లు అయితే రావడం జరుగుతుంది. ఇందులో మనకు మెయిన్‌గా చూసుకున్నట్లయితే సర్వేయర్ నాట్ విజిటెడ్ అంటే మీకు ఎవరైతే ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి సర్వేయర్ నుంచి వెరిఫికేషన్ చేయాలి కాబట్టి ఆ యొక్క సర్వేయర్ మీ యొక్క ఇంటి వద్దకి రాలేదు. మీకు సర్వే అనేది చేయలేదు. అంటే విజిట్ అనేది మీ ఇంటినైతే చేసి ఈ యొక్క సర్వే అనేది చేయలేదని మొదటి ఆప్షన్ క్లిక్ చేయాలి. లేదా నాట్ సాటిస్ఫైడ్ విత్ సర్వే అంటే మీకు సర్వే అనేది చేశారు. ఆ యొక్క సర్వే అయితే మీరు తృప్తి చెందలేదు అనుకున్నట్లయితే మరొకసారి సర్వే చేయాలనుకున్నట్లయితే నాట్ సాటిస్ఫైడ్ మీద క్లిక్ చేయండి. లేదా సర్వే నాట్ డన్ ప్రాపర్లీ అంటే మీకు సర్వే కూడా కరెక్ట్‌గా చేయలేదు అనుకున్నట్లయితే అది కూడా మీరు క్లిక్ చేయాలి. లేదా ఆబ్సెంట్ డ్యూరింగ్ సర్వే అంటే సంబంధిత అధికారులు మీ యొక్క ఇంటి వద్దకొచ్చి సర్వే అనేది చేసే సమయంలో మీరు లేరు, వేరొక ప్రాంతానికి వెళ్లి ఉండి సంబంధిత సర్వేయర్ వచ్చి మీరు లేరని తెలుసుకొని వెళ్ళిపోయారని దీనికి సంబంధించి పెట్టుకున్నట్లయితే మరొకసారి అధికారులు వచ్చి మీకు సర్వే అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే నాట్ అప్లైడ్ డ్యూరింగ్ ప్రజాపాలన ఇది సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీరు ఏం చేయాలంటే ఇక్కడ నో అనేది పెట్టుండాల్సి ఉంటుంది. ఇక్కడ మనం ఆల్రెడీ అప్లై అనేది చేసేసాం కాబట్టి ఈ యొక్క ఆప్షన్‌తో మనకు పని లేదు. ఒకవేళ మీరు అప్లై అనేది చేసుకోకపోయినట్లయితే ఇది మీరైతే పెట్టండి. ఇక్కడ చూసుకున్నట్లయితే బ్రోకర్ లేదా మిడిల్ మ్యాన్ ఇష్యూ అంటే కొంతమంది బ్రోకర్‌లు వచ్చి మధ్యలో గాని లేదా సంబంధిత ఎవరైనా వచ్చి మీకు అడ్డు చెప్పడం, పలానా వాళ్ళకి ఈ యొక్క ఇల్లు అనేది ఇవ్వకూడదని చెప్పడం, లేదా సంబంధిత రాజకీయ నాయకులు వచ్చి ఈ యొక్క కేటగిరీ వాళ్ళు పలానా పార్టీకి చెందిన వారు వీరికి ఇల్లు అనేది ఇవ్వకూడదని ఏదైనా సరే అబ్జెక్షన్స్ పెట్టి ఉన్నట్లయితే దానికి కూడా ఈ యొక్క ఆప్షన్ మీరైతే పెట్టుకోవచ్చు. లేకపోతే సర్వేయర్ డిమాండింగ్ మనీ అంటే ఎవరైతే అధికారులు వచ్చి మీకు సర్వే అనేది చేస్తున్నారో ఆ యొక్క సర్వేయర్ మీ దగ్గర నుంచి లంచం అనేది గనుక అడిగి ఉన్నట్లయితే ఆ యొక్క ఆప్షన్ మీరైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో మీకు ఏదైతే కావాలనుకుంటున్నారో అది కరెక్ట్ గా మీరైతే సెలెక్ట్ అనేది అయితే చేయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే నేను దీనికి సంబంధించి సర్వే అనేది చేశారు. సర్వేయర్ మాకు రాలేదని నేనైతే ఇక్కడ పెడుతున్నాను. అలాగే ఇక్కడ మీకు సంబంధించిన అడ్రస్ మీరైతే ఖచ్చితంగా ఎంటర్ చేయండి. అంటే మీరు ఎక్కడికైతే ఇల్లు అనేది కావాలని అప్లై అనేది చేసుకుంటున్నారో ఆ యొక్క ఇంటికి సంబంధించిన అడ్రస్ పూర్తిగా మీ పేరు అలాగే కేర్ ఆఫ్ తో సహా ఫోన్ నంబర్ కూడా ఇక్కడైతే ఎంటర్ చేయండి. అలాగే ఇక్కడ ప్రాబ్లమ్ డిస్క్రిప్షన్ దగ్గర అంటే మీకు ఎందుకు ఈ యొక్క గ్రీవెన్స్ అనేది పెడుతున్నారంటే సర్వేయర్ నాట్ విజిటెడ్ అంటే సంబంధిత అధికారులు మా యొక్క ఇళ్ల వద్దకు రాలేదు. మేము అప్పుడు అందుబాటులో ఉన్నాము. సంబంధిత అధికారులు పక్కింటికి వచ్చి లేదా మా ఇంటికి సర్వేయర్ రాలేదు. ఎందుకు రాలేదనే విషయాలు తెలుసుకోవడం కోసం దీనికి మీరైతే అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మెయిన్ గా రిలవెంట్ డాక్యుమెంట్ మీరు ఏం అప్లోడ్ చేస్తారంటే మీకు ఆల్రెడీ దీనికి సంబంధించి లిస్ట్ లో మీ యొక్క పేరు గనుక ఉన్నట్లయితే మీకు ఏదైనా సరే డాక్యుమెంట్స్ ఇస్తున్నట్లయితే అది అప్లోడ్ చేయండి. లేదా ప్రజాపాలనకు సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే రసీదు గనుక ఉన్నట్లయితే ఈ యొక్క రసీదులో మీకు ఇక్కడ టిక్ మార్క్ ఉన్నట్లయితే ఈ యొక్క రసీదు మీరు అప్లోడ్ అనేది చేసినా కూడా సరిపోతుంది. లేదా మీకు సంబంధించిన అది కూడా లేదనుకున్నట్లయితే ఆధార్ నంబర్ డాక్యుమెంట్ అంటే ఆధార్ కార్డు అప్లోడ్ చేసినా కూడా సరిపోతుంది. ఆ తర్వాత సబ్మిట్ అనేది క్లిక్ చేసినట్లయితే మీకు దీనికి సంబంధించిన గ్రీవెన్స్ అనేది రిజిస్ట్రేషన్ అయితే అయిపోతుంది. గ్రీవెన్స్ అనేది రిజిస్ట్రేషన్ అనేది అయిపోయిన తర్వాత సంబంధిత అధికారులు అంటే దీనికి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉంటారో వారికి యొక్క అప్లికేషన్ అనేది ఫార్వర్డ్ అయితే చేయబడుతుంది. సంబంధిత అధికారులు ఈ యొక్క అప్లికేషన్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత సో పలానా వ్యక్తికి ఈ యొక్క సర్వే అనేది ఇంకా చేయలేదు. వారికి సర్వే అనేది చేయమని కింది స్థాయి అధికారులకు ఫార్వర్డ్ అయితే చేయడం జరుగుతుంది. సంబంధిత అధికారులు అప్పుడు వచ్చి మీకు వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది. మీరు ఈ యొక్క గ్రీవెన్స్ అనేది ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ గ్రీవెన్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ గ్రీవెన్స్ సెర్చ్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఆల్రెడీ ఇది రిజిస్ట్రేషన్ అనేది సబ్మిట్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఒక ఫోన్‌కి మెసేజ్ గాని లేకపోతే మీకు ఒక పాపప్‌లో మీకు సంబంధించిన ఐడీ అనేది వస్తుంది. అది స్క్రీన్ షాట్ మీరైతే తీసుకోండి. లేకపోతే మీరు ఏదైతే మొబైల్ నంబర్‌తో రిజిస్ట్రేషన్ అయితే అయ్యారో ఆ యొక్క మొబైల్ నంబర్ ఎంటర్ చేసినట్లయితే మీకు సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే ఓటీపీ అడుగుతుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన వెంటనే మీకు సంబంధించిన అప్లికేషన్ స్టేటస్ మీరైతే చెక్ చేసుకోవచ్చు. మరలా మీకు వెరిఫికేషన్ అది చేయాలా? వద్దా? లేదా సంబంధిత అధికారులు మీకు ఎందుకు ఇంకా వెరిఫికేషన్ చేయలేదు అనే దానికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ మీకు అక్కడైతే ఇవ్వడం జరుగుతుంది. లేదా సంబంధిత అధికారులు మీకు సంబంధించి
ఎవరిని మీరైతే కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్నారో వారికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకైతే అందజేయడం జరుగుతుంది. ఈ విధంగా తెలంగాణ ప్రభుత్వం ఈ యొక్క సమస్యలను ఆన్‌లైన్ ద్వారా పరిష్కరించడం కోసం ఈ యొక్క వెబ్‌సైట్‌నయితే ప్రారంభించడం జరిగింది. ఎవరికైతే ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి వెరిఫికేషన్ అనేది సక్రమంగా జరిగినా, జరగకపోయినా మీరేదైనా సరే కంప్లెయింట్ అంటే ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి కంప్లెయింట్ అనేది ఇవ్వాలి అనుకున్నట్లయితే ఈ యొక్క అవకాశాన్ని మీరు ఖచ్చితంగా అయితే ఉపయోగించుకోండి. ఇది టోటల్‌గా ఇందిరమ్మ ఇళ్ళ పథకానికి సంబంధించి. ఈ వీడియో మీకు నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. తప్పనిసరిగా ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు కావాలనుకున్నట్లయితే మాత్రం మన టాక్ షో ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే తెలంగాణ ప్రభుత్వం అందజేస్తున్న ఆల్మోస్ట్ అన్ని పథకాలు మీరు లాస్ అయ్యేదానికి ఛాన్స్ అయితే ఉంది. ప్రతి ఒక్కదానికి సంబంధించి ఆన్‌లైన్‌లో ఏ విధంగా చేసుకోవాలి, ఆఫ్‌లైన్‌లో ఏ విధంగా చేసుకోవాలి, అర్హతలనేది ఏ విధంగా ఉంటాయి అనే దానికి సంబంధించి ప్రతి ఒక్క అప్డేట్ మీకైతే తెలియజేస్తూ ఉంటాను.